ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. 128వ కీర్తన, 128 సామ్స్, రెండవ చరణం. నిశ్చయముగా చదువు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. పిల్లలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఈ దినములో దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తుంటుండగా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. అక్కడ ఒక శ్రేష్టమైన మాటను మనం చదివినాం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఎస్, అనేక మంది జీవితాల్లో వారు చేసిన కష్టార్జితము అనుభవించలేని స్థితిలో ఉంటారు. కష్టార్జితమును అనుభవించలేరు అంటే వారి కష్టార్జితము చినిగిపోయిన సంచిలో వేయబడినట్లు ఉంటాయి. వారి ఒక కష్టార్జితము అంతా కూడా హాస్పిటల్ పాలైపోయే స్థితిలో ఉన్నాయి అనేకుల ఒక జీవితాలు. ఎంత సంపాదించినప్పటికీ కూడా, ఎంత వారు సంపాదించిన, ఎంత వారు పని చేసిన, రాత్రింబగలు కష్టపడి సంపాదించిన, సంవత్సరముల తరబడి ఇల్లు కట్టలేకపోతున్నారు. వారు అనుకున్నది కొనలేకపోతున్నారు, ముందుకు సాగలేకపోతున్నారు. ఎందుకంటే ఆ చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవించట్లేదు. చేతుల కష్టార్జితం నేలపాలైపోతా ఉంది, శత్రువు పాలైపోతుంది, సాతాను పాలైపోతా ఉంది. అపవాదిగాడు ఎంతో కుయుక్తి కలిగి సంపాదించిన సంపద అంతటిని కూడా చాలినంతగా వెలితిగా అపవాదిగాడు ఎన్నో రకాలుగా ప్రజలను మోసగించి ఉంచుతా ఉన్నాడు. చాలా కుటుంబాలు త్రాగుడుకు బానిసైపోయి, తిరుగుడుకు బానిసైపోయి, కొంతమంది వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు, ఇక వ్యక్తిగత ఏదైతే స్టైల్ ఉంటాయో, బట్టల కొరకు, వారి చెప్పుల కొరకు, మొబైల్ ఫోన్స్ కొరకు ఖర్చు చేస్తూ ఏమాత్రం కూడా కుటుంబంలో కొరకు ఆలోచన కూడా లేకుండా ముందుకు సాగేవారు చాలా మంది ఉన్నారు. కష్టార్జితాన్ని అనుభవించకుండా అపవాదిగాడు తీసుకుని వెళ్తున్నాడు. దేవుడు తన బిడ్డలకు కష్టం చేసుకోమన్నాడు, చెమట కార్చమని అన్నాడు. ఆదాముతో దేవుడు ఆదాముకు అన్నాడు, నువ్వు చెమట కార్చాలి, నువ్వు కష్టం చేయాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, పనివాడు జీతానికి పాత్రుడు. పని చేయకుండా ఉండకూడదని వాక్యం చెప్తా ఉన్నాడు. కాబట్టి పని చేసుకోవాలంట. దేవుడు నీకు శక్తికి ఏదైతే ఇచ్చాడో అదే పని. దేవునికి స్తోత్రం.
పని చేసుకోవాలా? నేను చాలా మంది జీవితాలను చూశాను. పని చేసుకోమంటే లేనిపోని విషయాలు చెప్తారు. ఎవ్వరికి లేని సమస్యలు ప్రపంచంలో వారికే ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. కొంతమంది సిస్టర్స్ అయినా ఉండని, బ్రదర్స్ అయినా ఉండని, ఎవ్వరికి లేని సమస్యలు. ఎవరు అన్న ఇంకా ప్రపంచంలో మనుషులు అనేవారు ఉన్నారా? అసలు వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటాయా అన్న రీతిగా చాలా భయంకరంగా. ఒక సహోదరుడు ప్రార్థనకు వచ్చాడు. ఆ సహోదరుడు ఏమనుకుంటున్నాడంటే, అందరూ నాకే ఏదో చేశారు అని అంటున్నాడు. నేను అన్నాను, నువ్వు అంతగా నీకేదో చేయడానికి? ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మాంత్రికులు, చేతబడి కార్యాలు చేసేవారు. నువ్వు ఒక్కనివి నీతిమంతునివా? నువ్వు ఒక్కనివి పరిశుద్ధునివా? నువ్వు లేకపోతే సెలబ్రిటీ అనుకున్నావా? నీకు అందరూ, నేను ఇలా మాట్లాడడానికి గల కారణం, నేను మాట్లాడను, ఆ వ్యక్తికి ఇట్లా మాట్లాడితేనే తలలోకి ఎక్కుతుంది అనమాట. అంతే తప్ప ఇలా మాట్లాడాలని ఉద్దేశం కాదు. ఆయన తలకెక్కింది, గర్వం అనేది తలకెక్కింది. చాలా మంది జీవితాల్లో గర్వం తలకెక్కింది. నేను అందంగా ఉన్నానని. పాపం పక్కవాడు గుడ్డోడయ్యి ఏం అర్థం కాక అలాగే చూస్తుంటుంటే, నేను చాలా బాగున్నాను కనుక నాకు చూస్తాడని చెప్పి, నేను చాలా బాగున్నాను కాబట్టి నన్ను చూస్తుంది అని పక్కవారికి చెప్పే రకం అనమాట కొంతమంది. అక్కడ అవతల వ్యక్తి గుడ్డివాడని చెప్పి సంగతి తెలియదు దానికి. ఎందుకనంటే వీరికి పచ్చకామర్లు ఉన్నాయన్నమాట, జాండీస్ అయినాయి. పూర్తిగా లోకం అంతటా పచ్చైన కనబడుతుంది. ఎటు చూసినా వీరికే చూసినట్టు ఫీలింగ్. రోడ్డు పైన చూసినా, పోస్టర్ చూసినా, అసలు ఎక్కడ చూసినా. ఎందుకంటే వీళ్ళ చుట్టుపక్కల ఎవరో ఇద్దరు ముగ్గురు పొగిడారనమాట, నువ్వు చాలా అందంగా ఉంటావు, బట్టలు బాగుంటాయి, చెప్పులు బాగుంటాయి, నీ చూపులు బాగుంటాయి, నడవడిక బాగుంటుంది, నీ ఎంట్రికలు కొన్ని 2-3 రకాల తెల్లెంట్రికలు వచ్చి రంగేసుకున్న దాన్ని బట్టి అవి బాగుంటాయి అని ఏదో 2-3 ఉట్టిగానో ఉండబట్టలేకనో పొగిడితే ఏమి చెట్టు ఎక్కుతుందో, లేకపోతే ఆయన చెట్టు ఎక్కుతుందో అని చెప్పేసి మొత్తం మునక్కాయల చెట్టు ఎక్కి కూర్చోబెడితే పాపం వాళ్ళు దిగట్లేరు. ఆ దిగకుండగా ఎవరు ఏమన్నా, ఎవరు ఎక్కడ చూసినా పూర్తిగా ప్రపంచంలో మొత్తం వీళ్ళే అన్నమాట. అసలు వీళ్ళకి మించిన వాళ్ళు ఇంకొకరు లేరు. కాకపోతే దేవుణ్ణి నమ్ముకొని వీళ్ళు ఫ్యాషన్ షో లేకపోతే డిజైనింగ్ లోనికి వెళ్ళలేరు అనమాట. వీళ్ళు కదిలిస్తే ఇదే సాక్ష్యం చెప్తారు, దేవుణ్ణి బట్టి మేము ఇలా ఉన్నాము బ్రదర్ అంట. మరలా లేకపోతే ఏంటి, మొత్తానికి ఫ్యాషన్ షో చేసేవాళ్ళు, మొత్తం అవార్డు రివార్డులు. అసలు మొత్తానికి ప్రపంచంలో ఎవరు పనికిరారు వీరి విషయం. పని చేసుకోమని అంటే కథలు చెప్తా ఉంటారు, పని చేసుకోమని అంటే స్టోరీస్ చెప్తారు, పని చేసుకోమని అంటే లోకంలో సామెత ఉంది, ఆడడానికి రాని వారు పాత గజ్జలు అని చెప్తారు. ఇది బాగాలేదు, పాత ఉన్నాయి గజ్జలు, కొత్తవి తీసుకోరండి, నేను ఆడి చూపిస్తా అంటే కొత్తవి తీసుకొస్తారు. అది మరలా ఈ నెపాలు చెప్పుకోవటము, సాకులు చెప్పుకోవటము మానేసుకోవాలి. పని చేసుకోవడం ప్రారంభించాలి. పనివాడు జీతానికి పాత్రుడు కదా. అనేకులు పని చేసుకోవట్లేకపోతున్నారు. కొంతమంది సుఖానికి అలవాటు పడ్డారు, తెచ్చిపెడితే తిని పండుకుందామని అలవాటు పడ్డారు. కొంతమందికి మరి అదేందో మనకు అర్థం కాదు. అవతల అనేక ఆపరేషన్స్ అయ్యి కూడా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే, నార్మల్గా కొంతమందికి కొన్ని ఆపరేషన్స్, సిస్టర్స్ కు జనరల్ ఆపరేషన్స్ కొన్ని ఉంటాయి, అది అందరికీ ఉంటాయి. కొంతమందికి ఏ ఆపరేషన్స్ లేకపోయినా ఎలాంటి స్థితిలో ఇప్పుడు డెలివరీ అనేది కూడా ఉంటుంది. ఖచ్చితంగా కొంత శరీరం బలహీనత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా
సమాజంలో తప్పదు, లోకంలో తప్పదు. మూలుక్కుంటేనే వెళ్ళాలి, మూలుక్కుంటేనే చేయాల. ఖచ్చితంగా అనేక మంది జీవితాల్లో సుఖానికి అలవాటు పడి ఇక వారు ఎండకు వస్తే తలనొప్పి వస్తుంది. ఇంకా ఎండకు వస్తేనే, ఎందుకంటే అంత బ్రాయిలర్ కోడిగా పెరిగాడు వాళ్ళు అంత బ్రాయిలర్ కోడిగా పెరిగారు. వాళ్ళు అడుగు తీసి బయటికి పెట్టలేరు. ఇంకా డబ్బు చాలా కలిగిన వారనే ఇంకా బెటర్. ఎందుకనంటే వాళ్ళు తిన్నదరక్క ఏ పని చేయని చేతగాక బాగా పండుకొని వారి సమయాన్ని బట్టి వారు లేచి జిమ్కి వెళ్ళి మొత్తానికి కరిగించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఓకే, కొంతమంది తినకపోయినా లావ్ అయిపోతారు, నిద్రపోకపోయినా లావ్ అయిపోతారు, ఇంకొంతమంది తిని లావ్ అయిపోతారు. తినేందుకు కరిగించడానికి అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం. అయితే నేనేమని చెప్తా ఉన్నా దీని కొరకనంటే, పని చేసుకోవాలా, చేతులతో పని చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో పని చేసుకోవాలి. మీరు అడగండి, మీరు చూడండి, కంటిన్యూస్ గా ఇంటిలో రాత్రింపగలు పనిచేసే వారికి మీకు ఆరోగ్యం ఏమైనా బాగుంటుందని అంటే వారు చెప్తారు, నిలబడడానికి చేత కాదు, నడుములకు చేత కాదు, నడబడబలో చేత కాదు. నొప్పులు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శ్రమ, కష్టం ఉంటుంది. అదే సమయంలో ఇంట్లో పని చేసుకుంటూ, బయట పని చేసుకుంటూ, కొంతమంది జాబ్కి వెళ్తూ వ్యాపారం చేస్తున్న వారికి అడగండి, నీకు ఆరోగ్యం బాగుంటుందా? వారు కూడా సేమ్, అంటే బాగుండదు ఆరోగ్యం చాలా మంది. ఆయన సాగాలి, తప్పదు. ఎందుకంటే బాధ్యత కదా. కొంతమంది సిస్టర్స్, బ్రదర్స్ బాధ్యతను మోస్తున్నారు. వారి పిల్లల విషయమై బాధ్యత, వారి కుటుంబ విషయంలో బాధ్యత కలిగిన వారు ఏమి చేస్తారంటే భారాన్ని మీద వేసుకొని పని చేస్తారు. కొందరికి చిన్న బిడ్డలను బట్టి పనికి వెళ్ళలేరు, ఎవరైనా ఒకరు చూసుకోవాలి కదా, తప్పదు. అయితే బాధ్యత లేక కుటుంబ భారాన్ని మోసుకోవాల్సిన పరిస్థితులు అనేకులు ఈ దినాల్లో మోసుకుంటున్నారు. మోసుకోక సాకులు చెప్పేవాళ్ళు కొంతమంది ఏమో ఒక వారం రోజులు, 15 రోజులు, 20 రోజులు, లేక నెల, లేక 6 నెలలు మోసుకొని 6 నెలలు మోసి ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ అక్కడ మోసిన వాని మీద బాగా రేగుతా ఉన్నారు. సంవత్సరాల తరబడి మోసిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదంట, కానీ ఒక 6 నెలలు మోసేసరికి నువ్వేం చెప్తావు నాకు, నువ్వేంటి అని విర్రవీగే వారు చాలా మంది ఉన్నారు. మొత్తానికి కష్టపడటం అనేది చాలా ఆశీర్వాదం, పని చేసుకోవటం అనేది చాలా దీవెన. ఎందుకు? అనేక మంది జీవితాల్లో కష్టార్జితం అనేది నేలపాలైపోతుంటుండగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో వాగ్దానంతో, వాక్యంతో దేవుడు మనం దర్శిస్తున్నాడు. నీ కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. నేలపాలైపోదు, హాస్పిటల్ పాలైపోదు. నువ్వేదైతే కష్టపడుతున్నావో ఆ కష్టపడిన దాన్ని బట్టి వస్తున్న ప్రతి రూపాయి, ప్రతి అమౌంట్ అంతటిని దేవుడు నీ యొక్క అనుభవంలో ఉంచుతాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు, దాంట్లో ఏ సందేహం లేదు. ఇన్ని రోజులుగా నీ చేతుల కష్టార్జితంను అనుభవించకుండా నేలపాలైపోయిన ఉండొచ్చు. కొంతమంది పిల్లరా ఎంతో సంపాదించిన కోర్టు కేసెస్లోకి పెట్టాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్లోకి పెట్టాల్సి వస్తుంది. దేవుడు ఈరోజు ఆయన వాగ్దానం, నిశ్చయముగా నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నీకు మేలు కలుగును, మేలు దేవుడు చేస్తాడు. ఈరోజు ప్రభు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మహోన్నతుడా, ప్రతి మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు, ఆశీర్వాదకరంగా మార్చు. ప్రతి వాక్యం అందరి జీవితంలో ఫలింపచేసి కష్టార్జితం అనుభవించినట్టుగా చేయి. యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎవరైనా ఒకరు